ఇప్పుడు మనము 16th లెసన్ చూద్దాము 10th క్లాస్లోని. ఇంతవరకు 14th అండ్ 15th కూడా చేశాను ఫ్రెండ్స్. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. భారతదేశంలో ఎన్నికల ప్రక్రియ ఏ విధంగా జరిగింది, ఏమైంది అనేది ఇప్పుడు మనము 16th లెసన్లో చూద్దాం. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు ఎందుకు అవసరం, ఎన్నికల నిర్వహణకు గల వ్యవస్థ ఏమిటి, దాని పనితీరు ఎలా ఉంది, దానికి ఉన్న అధికారాలు ఏమిటి, ఎన్నికలు జరిగే ప్రతి దశలో తీసుకుంటున్న చర్యలు ఏమిటో ఈ పాఠంలో తెలుసుకుంటాం. అలాగే భారతదేశంలో ఎన్నికలు ప్రజాస్వామ్య పద్ధతిలో ఎలా సజావుగా నిష్పక్షపాతంగా జరుగుతున్నాయో కూడా తెలుసుకొని ఇలా జరపడంలో ఎన్నికల కమిషన్ యొక్క పాత్రని అంచనా వేస్తాం. ప్రస్తుతం కాలానికి అనుగుణంగా ప్రజాస్వామ్య ప్రతిష్టతను ఇనుమడింప చేయుటకు తీసుకోవలసిన సంస్కరణల గురించి చర్చిద్దాం. ఎన్నికల సమయాల్లో వివిధ వార్తాపత్రికల్లోని పతాక శీర్షికలు జాగ్రత్తగా గమనించండి. ఇవే అండి అవి. ఎవరు అధికారాల గురించి సూచిస్తున్నాయి, వీటి ముఖ్య ఉద్దేశం ఏమై ఉండవచ్చో విద్యార్థులు చర్చిస్తే బెటర్ అనమాట. మనము విద్యార్థులతో చర్చింపచేయాలి. ఏంటి కేంద్ర హోంశాఖ మంత్రి ప్రాతిపదికన తిరస్కరించింది ఈసీ, అభ్యర్థుల ఎన్నిక వ్యయాలపై ఈసీ డేగా కన్నే విధంగా ఉంది. అట్లా కొన్నింటిపైన చర్చలు జరిపితే పిల్లలకు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కదా, అట్లా అన్నమాట. భారత ఎన్నికల వ్యవస్థ భారతదేశం లాంటి సువిశాల అత్యధిక జనాభా కలిగిన దేశంలో ప్రజలంతా సమావేశం కావడం, చర్చించడం, నిర్ణయాలు తీసుకోవడం సాధ్యం కాదు. కాబట్టి ఇక్కడ ఎన్నికల అవసరం ఏర్పడింది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశం స్వాతంత్రం పొందిన నాటి నుండి ఎన్నికల ద్వారా ప్రజాస్వామ్య విలువలకు గట్టి పునాదులు తీసుకుందన్నమాట. దేశంలో ఎన్నికలను భారత ఎన్నికల సంఘం నిర్వహిస్తుంది. ఈ సంఘం రాజకీయ పార్టీల కోసం ఎన్నికల నియమావళిని రూపొందిస్తుంది. ఎన్నికల ఫలితాలను ప్రకటించి కేంద్రం లేక రాష్ట్రానికి సంబంధించిన ప్రభుత్వానికి సమర్పిస్తుంది. ఈ విధానం ద్వారా కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి మార్గం సుగమం అవుతుంది. ఇదే ఫ్రెండ్స్ బ్యాలెట్ బాక్స్. దీన్ని బ్యాలెట్ బాక్స్ అంటారు. అయితే భారత ఎన్నికల సంఘం, ఇప్పుడు దాని గురించి తెలుసుకుందాం. భారత ఎన్నికల సంఘం ఎప్పుడు ఏర్పడింది? 1950 జనవరి 25వ తేదీన ఏర్పడింది. ఒక స్వయం ప్రతిపత్తి గల రాజ్యాంగ సంస్థ తన అధికారంలో భారతదేశంలో ఎన్నికల ప్రక్రియను సజావుగా నిర్వహించే బాధ్యత దానిపై ఉంది. ఓటర్ల జాబితాను రూపొందించి దేశంలో లోక్సభ, రాజ్యసభ, రాష్ట్ర శాసనసభలు, రాష్ట్రపతి మరియు ఉపరాష్ట్రపతి ఎన్నికలు నిర్వహిస్తుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఓటర్ల జాబితాను రూపొందించే దేశంలో లోక్సభ, రాజ్యసభ, రాష్ట్ర శాసనసభలు, రాష్ట్రపతి మరియు ఉపరాష్ట్రపతి ఎన్నికలు నిర్వహిస్తుంది. స్థానిక ఎన్నికలు నిర్వహించటం లేదు. స్థానికల ఎన్నికల కమిషన్ నిర్వహిస్తారు. అయితే 2010 జనవరి 25 నాటికి భారత ఎన్నికల సంఘం ఏర్పడి 60 ఏళ్ళు పూర్తయింది. ఎప్పటి వరకు? 2010 జనవరి 25 నాటికి భారత ఎన్నికల సంఘం ఏర్పడి 60 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంలో వజ్రోత్సవాలు నిర్వహించి 2011 జనవరి 25న తొలి ఓటర్ల దినంగా ప్రకటించింది. తొలి ఓటర్ల దినం ఏ సంవత్సరం నుంచి ప్రకటించడం జరుగుతుంది? 2011 సంవత్సరం నుంచి. నెక్స్ట్, ఎన్నికల సంఘానికి స్వయం ప్రతిపత్తి. అధిక జనాభా ఉన్న భారతదేశంలో ఎన్నికల నిర్వహణ ఎంతో క్లిష్టమైన ప్రక్రియ. బ్రిటిష్ వారి పాలనా కాలంలో కేవలం 14% జనాభా మాత్రమే ఓటు హక్కును కలిగి ఉండేవారు. 1952 తొలి సార్వత్రిక ఎన్నికల సమయంలో 17.32 కోట్ల ఓటర్లుండగా ప్రస్తుతం 67 కోట్లు దాటింది. తొలి సార్వత్రిక ఎన్నికలు ఎప్పుడు జరిగాయి? 1952లో జరిగాయి. అప్పుడు ఓటర్ల సంఖ్య ఎంతగా ఉంది? 17.32 కోట్ల ఓటర్లు ఉన్నారు. ప్రస్తుతం ఎంత ఓటర్లుగా చెప్పవచ్చు? 67 కోట్లకు దాటింది. మన దేశంలో ఈ భారీ ఎన్నికల ప్రక్రియను ఎన్నికల సంఘం సుమారు 45 లక్షల సిబ్బందితో నిర్వహిస్తుంది. ఎన్నికల సంఘం సుమారుగా ఎంత సిబ్బందితో నిర్వహిస్తుంది? 45 లక్షల సిబ్బందితో నిర్వహించడం జరుగుతుంది.
కేంద్ర ఎన్నికల సంఘానికి ఎన్నికల నిర్వహణ కోసం ప్రత్యేక సిబ్బంది లేరు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 సబ్ ఆర్టికల్ 6 ప్రకారం రాష్ట్రపతి గవర్నర్ల అనుమతితో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సిబ్బందిని ఎన్నికల నిర్వహణ కోసం తీసుకుంటుంది. ఈ సమయంలో ప్రభుత్వ శాఖలపై కేంద్ర ఎన్నికల సంఘానికి అధికారం ఉంటుంది. కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి లేకుండా ప్రధాన నిర్ణయాలనే తీసుకోరాదు. భారత ఎన్నికల కమిషన్ చిహ్నం అన్నమాట. ఇది భారత ఎన్నికల సంఘం ప్రధాన కార్యాలయం ఢిల్లీలో ఉందండి. ఇది వచ్చేసి కనిపిస్తుందా? భారత ఎన్నికల సంఘ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఢిల్లీలో ఉంది. నెక్స్ట్ వచ్చేసి ప్రధాన ఎన్నికల కమిషన్. ప్రధాన ఎన్నికల అధికారి భారతదేశంలో ఎన్నికల కమిషన్కి అధిపతి. భారతదేశంలో ఎన్నికల కమిషన్కి అధిపతి. జాతీయ మరియు రాష్ట్ర శాసనసభల ఎన్నికలను సజావుగా నిష్పక్షపాతంగా జరపడానికి ఇతనికి రాజ్యాంగబద్ధంగా పలు అధికారాలు ఇవ్వబడ్డాయి. ఇతను సాధారణంగా భారత సివిల్ సర్వీసెస్కి చెందినవాడై ఉంటాడు. ఇతని పదవీ కాలం 6 సంవత్సరాలు లేదా 65 సంవత్సరాలు నిండే వరకు పదవిలో ఉంటాడు. మొదటి ఎన్నికల సంఘం ఏకసభ్య సంస్థగా, అనగా ఒక ప్రధాన ఎన్నికల అధికారి మాత్రమే పనిచేసింది. దీన్ని 1993లో త్రిసభ్య సంస్థగా మారుస్తూ 2 కమిషనర్లను అదనంగా నియమించారు. మొదట్లో అంటే 1950లో ఏర్పడింది అనుకున్నాం కదా. ఈ 50లో ఒకరే ఉన్నారనమాట. అదే 1993కు వచ్చేసరికి ముగ్గురు సభ్యులు, ఒకరు ప్రధాన అధికారి అయితే 2 వచ్చేసి కమిషనర్లుగా ఉన్నారు. భారత రాజకీయ వ్యవస్థలో ఎన్నికల కమిషన్ ప్రముఖ పాత్ర వహిస్తుంది. భారత రాజకీయ వ్యవస్థలో ఈ ఎన్నికల కమిషన్ అనేది ప్రముఖ పాత్ర వహించడం జరుగుతుంది. టిఎన్ శేషన్ 1990 నుంచి 1996 ఈ మధ్య కాలంలో ఈయన పదవిలో ఉన్నాడనమాట. ఎన్నికల కమిషనర్గా చేయడం జరిగింది టిఎన్ శేషన్ గారు. అయితే టిఎన్ శేషన్ కాలం నుండి గణనీయమైన ప్రజాభిమానాన్ని చూరగొన్నది. శేషన్ భారత ఎన్నికల్లో అవినీతిని అంతం చేయడానికి ఎంతో ప్రయత్నం చేశారు. అతని తర్వాత ఎన్నికల కమిషన్ అధికారాల గురించి దేశవ్యాప్తంగా ఒక గుర్తింపు వచ్చింది. అయితే ప్రధాన ఎన్నికల ఇక్కడ ఈ బాక్స్ చూద్దాం ఫ్రెండ్స్. ప్రధాన ఎన్నికల కమిషనర్ ఇతర కమిషనర్లకి మధ్యగల అధికారాలు, హోదాలు, జీతభత్యాలు వ్యత్యాసాలు లేవు. నిర్ణయాలను సాధారణంగా ఏకగ్రీవంగా తీసుకుంటారు, లేకుంటే మెజార్టీ ప్రాతిపదికపైన నిర్ణయాలు అమలు చేస్తారు. టిఎన్ శేషన్ ఏమేమి సిఫారసులు చేశారో చూద్దాం ఇప్పుడు. ప్రచార సమయాన్ని నామినేషన్ ఉపసంహరించుకునేందుకు నిర్ణయించిన తేదీ నుండి 14 రోజులుగా నిర్ణయించాడు. ప్రచార సమయాన్ని ఎన్ని రోజులుగా నిర్ణయించాడు? 14 రోజులుగా నిర్ణయించాడు. ఒక అభ్యర్థి ఒకేసారి 2 కంటే ఎక్కువ నియోజకవర్గాల నుండి పోటీ చేయరాదు. ఒక వ్యక్తి ఏదైనా నేరంలో కనీసం 2 ఏళ్లు శిక్ష అనుభవిస్తే 6 ఏళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించాలి. ఎన్నికల పోటీల్లో ఉన్న అభ్యర్థి మరణిస్తే ఎన్నికలు వాయిదా వేయాలి, కానీ కంప్లీట్గా రద్దు చేయకూడదు. ప్రచారం పూర్తి అయిన తర్వాత 48 గంటల వరకు మద్యం అమ్మకాలను నిషేధించాలి. ఈ ప్రచారం పూర్తి అయిన తర్వాత ఈ 48 గంటల వరకు మద్యం అమ్మకాలు అనేవి నిషేధించాలి. నెక్స్ట్, ఎన్నికల కమిషన్ విధులు ఏ విధంగా ఉంటాయో చూద్దాం. రాజ్యాంగంలోని 15వ భాగంలో ఆర్టికల్ 324 నుండి 329 వరకు ఎన్నికల సంఘం నిర్మాణం గురించి తెలియజేస్తుంది. ఏ భాగంలో తెలియజేయడం జరుగుతుంది? 15వ భాగంలో. ఏ ఆర్టికల్ నుంచి ఏ ఆర్టికల్ వరకు? 324 నుంచి 329 వరకు. 29 వరకు ఎన్నికల సంఘం నిర్మాణం గురించి తెలియజేయడం జరుగుతుంది. అధికార విధులని గురించి వివరించారు. ఈ అధికారాలని క్రింది విధంగా వివరించవచ్చు. పాలనా సంబంధ అధికారాలు, సలహా విధులు, పాక్షిక న్యాయ సంబంధ విధులు. పాలనా సంబంధ విధులు, సలహా విధులు, పాక్షిక న్యాయ సంబంధ విధులు. ప్రారంభంలో రాజ్యాంగంలో ఓటింగ్ వయసు వచ్చేసి 21 సంవత్సరాలుగా ఉండేది. అయితే 1988లో 61వ రాజ్యాంగ సవరణ ద్వారా దాన్ని 18 సంవత్సరాలకి తగ్గించారు. ఈ టైం పీరియడ్లో మనకు రాజీవ్ గాంధీ గారు పిఎంగా ఉన్నారు.
పాలన సంబంధ విధుల్లో ఓటర్ల జాబితాను రూపొందించడం. పాలన సంబంధ విధుల్లో ఓటర్ల జాబితాను రూపొందించడం. తర్వాత నిర్ణీత కాల వ్యవధిలో వాటిని సవరించడం. అంటే ఈ పాలనకు సంబంధించిన ఎన్నికల కమిషన్ పాలనకు సంబంధించిన అధికారాలు ఏమేమి ఉంటాయో ఇప్పుడు మనం చూస్తున్నాము. పాలన సంబంధిత విధుల్లో ఓటర్ల జాబితాను రూపొందించడం, నిర్ణీత కాల వ్యవధిలో వాటిని సవరించడం, పార్లమెంటు చేసిన పునర్విభజనకు సంబంధించిన చట్టాల ప్రకారం నియోజకవర్గాల భౌగోళిక పరిధిని నిర్ణయించడం, ఎన్నికల షెడ్యూల్ని ప్రకటించడం, ఎన్నికల నోటిఫికేషన్, నామినేషన్ల స్వీకరణ. ఈ ఎన్నికల షెడ్యూల్ని ప్రకటించటం, ఎన్నికల నోటిఫికేషన్లు, నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, పోలింగ్ తేదీల ఖరారు, పర్యవేక్షణ, రాజకీయ పార్టీలని గుర్తించటం, గుర్తులను కేటాయించటం, ఎన్నికల సమయంలో పార్టీలు పాటించాల్సిన ఎన్నికల నియమావళిని రూపొందించి అమలు చేయటం, ఎన్నికల్లో జరిగిన అక్రమాల పరిశీలనకు విచారణ అధికారులని నియమిస్తుంది. పార్లమెంటు రాష్ట్ర శాసనసభ్యుల అనర్హతకు సంబంధించిన రాష్ట్రపతి, గవర్నర్లకు సూచనలు ఇస్తుంది. పార్లమెంటు రాష్ట్ర శాసనసభ్యుల అనర్హతకు సంబంధించి అంటే ఈ విషయాల గురించి రాష్ట్రపతికి కానీ గవర్నర్కి కానీ సూచనలు ఇస్తుందన్నమాట ఎన్నికల కమిషన్. పార్టీల మధ్య వివాదాలని కూడా విని పరిష్కరిస్తుంది. ఈ సందర్భంలో ఎన్నికల కమిషన్ పాక్షిక న్యాయస్థానంగా పనిచేస్తుంది. ఎన్నికల కమిషన్ నియమావళి ప్రకారం ఎన్నికలు జరిగే సంవత్సరంలో ఆ ఏడాది జనవరి 1 నాటికి 18 సంవత్సరాలు నిండిన వారు కుల, జాతి, మత, లింగ, భాషపరమైన భేదాలు లేకుండా ఓటరుగా నమోదు చేసుకోవచ్చు. ఎన్నికల కమిషన్ నియమావళి ప్రకారం ఎన్నికలు జరిగే సంవత్సరంలో ఆ ఏడాది జనవరి 1 నాటికి 18 సంవత్సరాలు నిండిన వారు కుల, జాతి, మత, లింగ, భాషాపరమైన భేదాలు లేకుండా ఓటరుగా నమోదు చేసుకోవచ్చు. దీనిని సార్వజనీన ఓటు హక్కు అంటారు. ఓటర్లందరినీ కలిపి ఏమంటారు? ఎలక్టోరేట్ అంటారు. ఓటర్లందరినీ కలిపి ఎలక్టోరేట్ అనడం జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. ఎన్నికలలో రాజకీయ పార్టీలు. మన దేశంలో నిబంధనావళిని రాసుకొని ఎన్నికల కమిషన్ దగ్గర రిజిస్టర్ చేయిస్తే ఓ రాజకీయ పార్టీ ఆవిర్భవిస్తుంది. మన దేశంలో ఈ నిబంధనావళిని రాసుకొని ఎన్నికల కమిషన్ దగ్గర రిజిస్టర్ చేయిస్తే ఓ రాజకీయ పార్టీ ఆవిర్భవిస్తుంది. ఎన్నికల సంఘం రాజకీయ పార్టీలకు గుర్తుల్ని కేటాయిస్తుంది. ఎన్నికల సంఘం ఏం చేస్తుంది? ఈ రాజకీయ పార్టీలకి గుర్తుల్ని కేటాయించడం జరుగుతుంది. ఎన్నికలలో పొందిన ఓట్ల శాతాన్ని బట్టి పార్టీలను ప్రాంతీయ పార్టీల, జాతీయ పార్టీల అని ఎన్నికల సంఘం గుర్తించడం జరుగుతుంది. అయితే రాష్ట్రాలలో జరిగిన ఎన్నికల్లో పోలైన ఓట్లలో 3% ఓట్లు లేదా 3 శాసనసభ స్థానాలు పొందితే ఎన్నికల సంఘం ఒక పార్టీని ప్రాంతీయ పార్టీగా గుర్తిస్తుంది. ప్రాంతీయ పార్టీగా గుర్తించాలంటే ఇప్పుడు రాష్ట్రానికి ఎన్నికలు జరుగుతాయి కదా, ఆ ఎన్నికల్లో పోలైన ఓట్లలో 3% ఓట్లు కానీ 3 శాసనసభ స్థానాలు కానీ పొందితే దాన్ని ఎన్నికల సంఘం ఏ పార్టీగా గుర్తిస్తుంది? ప్రాంతీయ పార్టీగా గుర్తిస్తుంది. అయితే సాధారణ ఎన్నికల్లో కనీసం 4 రాష్ట్రాలలో పోలైన ఓట్లలో 6% చొప్పున పొందిన ఓట్లు లేదా 4 వేర్వేరు రాష్ట్రాల నుండి 11 లోక్సభ సీట్లు సాధిస్తే అది జాతీయ పార్టీగా గుర్తింపు పొందుతుంది. సాధారణ ఎన్నికలు జరుగుతాయి కదా, ఈ సాధారణ ఎన్నికలలో కనీసం 4 రాష్ట్రాల్లో పోలైన ఓట్లలో 6% చొప్పున పొందిన ఓట్లు లేదంటే 4 వేర్వేరు రాష్ట్రాల నుంచి 11 లోక్సభ సీట్లు సాధిస్తే ఆ పార్టీ ఏమవుతుంది? జాతీయ పార్టీ అవుతుందన్నమాట. గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఖచ్చితంగా. ఎన్నికల ప్రవర్తన నియమావళి ఏ విధంగా ఉందో చూద్దాం ఇప్పుడు. ఎన్నికల ప్రవర్తన నియమావళి అనగా షెడ్యూల్డ్ ప్రకటించిన తేదీ నుండి ఎన్నికలు జరిగే తేదీ వరకు ఎన్నికలు జరిగే తేదీ వరకు పార్టీలు, అభ్యంతరాలు, ప్రజలు పాటించవలసిన నియమ నిబంధనలు ఎన్నికల ప్రవర్తన నియమావళి అంటారు. అసలు ఎన్నికల ప్రవర్తన నియమావళి అంటే ఏంటంటే, ఇప్పుడు షెడ్యూల్డ్ ప్రకటిస్తారు కదా, ఎన్నికల ప్రవర్తన షెడ్యూల్డ్ ప్రకటించిన తేదీ నుండి ఎన్నికలు జరిగేంత వరకు, ఎప్పుడైతే ఎన్నికలు జరుగుతాయో ఆ ఎన్నికలు జరిగేంత వరకు పార్టీలు కానీ, అభ్యర్థులు కానీ, ప్రజలు పాటించాల్సిన ఈ నియమ నిబంధనలను ఎన్నికల ప్రవర్తన నియమావళి అంటారు. వీటిని అతిక్రమిస్తే ఎన్నికల అనుచిత ప్రవర్తన, ఎలక్షన్ మాల్ ప్రాక్టీస్గా పరిగణించి క్రమశిక్షణ చర్యలు కూడా తీసుకుంటారు. నెక్స్ట్
అభ్యర్థుల ప్రవర్తన నియమావళిలోని ముఖ్యమైన అంశాలు. మనం ఇంతకుముందుకు ఎన్నికల ప్రవర్తన నియమావళిని చూసాం. ఇప్పుడు అభ్యర్థుల ప్రవర్తన నియమావళిలోని ముఖ్యమైన అంశాలు ఏంటంట? పార్టీలు అభ్యర్థులు జాతి కుల మత ప్రాంతీయపరమైన విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రవర్తించకూడదు. పార్టీల అభ్యర్థులు జాతి కుల మత ప్రాంతీయపరమైన విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రవర్తించకూడదు. అదేవిధంగా ఇతర రాజకీయ పార్టీలను అభ్యర్థులను విమర్శించేటప్పుడు ప్రజా జీవితంతో సంబంధం లేని వ్యక్తిగత దూషణలు కూడా చేయవద్దు. ఇప్పుడు ఇతర రాజకీయ పార్టీల అభ్యర్థులని విమర్శించేటప్పుడు ఈ ప్రజా జీవితంతో సంబంధం లేని వ్యక్తిగత దూషణలు చేయవద్దు. రాజకీయ ప్రకటనల ద్వారా జాతి కుల మతపరమైన అభ్యర్థనలు చేయకూడదు. మసీదులు, చర్చిలు, దేవాలయాలు, ఇతర ప్రార్థనా పవిత్ర స్థలాలు, పాఠశాలలో ఎన్నికల ప్రచారం చేయకూడదు. ఓటర్లకు లంచాలు ఇచ్చి ప్రలోభ పెట్టడం కానీ బెదిరించడం కానీ చేయకూడదు. ఒకరి స్థానంలో మరొకరు ఓటరుగా వినియోగించరాదు. పోలింగ్ స్టేషన్కి 100 మీటర్ల పరిధిలో ప్రచారం నిర్వహించకూడదు. గడువు దాటాక ప్రచారం చేయకూడదు. పోలింగ్ స్టేషన్కి ఓటర్లు తీసుకుని వెళ్ళడం వంటివి నిషేధం. ప్రశాంత జీవనం గడిపే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది. దానికి భంగం కలిగేలా ఇళ్ల ముందు నిరసనలు, ప్రదర్శనలు, పికెటింగ్లు చేయడం నిబంధనలకు విరుద్ధం. అనుమతి లేకుండా ఇళ్లపై జెండాలు ఎగరవేయడం, బ్యానర్లు కట్టడం, గోడలపై నినాదాలు రాయడం, పోస్టర్లు అతికించడం వంటివి చేయరాదు. నెక్స్ట్ వచ్చేసి ఈ ఎన్నికల నియమావళిపై కొంతమంది అభ్యర్థుల సంస్థలు, కోర్టులు ఆశ్రయించడం జరిగింది. సభలు, సమావేశాలు, ఊరేగింపులు. పార్టీల సభలు నిర్వహించాలనుకున్నప్పుడు ముందుగా సభ నిర్వహణ ప్రదేశం, సమయం గురించి తప్పకుండా స్థానిక పోలీసులకి సమాచారం అందివ్వాల్సి దాన్ని బట్టి పోలీసులు శాంతి భద్రతల పరిరక్షణ, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ వంటి అవసరమైన ఏర్పాట్లు చేసుకుంటారు. సభలు, సమావేశాలు, ఊరేగింపులు చేయాలనుకున్న ప్రాంతాల్లో ఏవైనా నిషేధాజ్ఞలు ఉన్నాయా అని అభ్యర్థులు ముందుగానే తెలుసుకోవాలి. నిషేధాజ్ఞలు అమలయ్యే ప్రాంతాలకు ప్రవేశిస్తే తప్పనిసరిగా నిబంధనలు పాటించాలి. లౌడ్ స్పీకర్లు ఏర్పాటు చేయదలిస్తే ముందుగా అనుమతి తీసుకోవాలి. సభలు, సమావేశాలు, ఊరేగింపులకు ఎవరైనా భంగం కలిగిస్తే వారిపై నేరుగా దాడికి పాల్పడకుండా పోలీసులకి సమాచారం అందించాలి. నెక్స్ట్ వచ్చేసి పోలింగ్ రోజున ఓటర్లు ప్రశాంతంగా, ప్రజాస్వామికంగా ఓటు హక్కుని వినియోగించుకునేలా వీలు కల్పించాలి. అన్ని పార్టీ నేతలు ఎన్నికల విధులు నిర్వహించే అధికారాలకు సహకరించాలి. పోలింగ్ బూతులలో కూర్చుని పార్టీల ఏజెంట్లకు అధికార గుర్తింపు కార్డులు విధిగా అందజేయాలి. వీటిపై పార్టీల గుర్తింపు పేర్లు ఉండకూడదు. ఎన్నికలకు 48 గంటలకు ముందుగా ప్రచారం నిలిపివేయాలి. SMS కూడా నిషేధం. మద్యం పంపిణీ చేయకూడదు. అభ్యర్థులు, వారి అనుచరులు పోలింగ్ బూతుల సమీపంలో ఏర్పాటు చేసే శిబిరాల్లో పెద్ద సంఖ్యలో గుమ్మికూడకూడదు. శిబిరాల్లో పోస్టర్లు, జెండాలు, గుర్తులు, ఇంకా ఏ ఇతర ఎన్నికల సామాగ్రి, తినుబండారాలు కూడా ఉంచరాదు. ఎన్నికలు కోర్టు తీర్పులు అంటే మనకు ఈ ఎన్నికల విషయాలలో కూడా కొన్ని కోర్టు తీర్పులు చేశారంట. అవేంటో ఇప్పుడు మనము చూద్దాం. డాక్టర్ సుబ్రహ్మణ్య స్వామి కేసులో 2013లో సుప్రీంకోర్టు ఓటరు తన ఓటుని వినియోగించుకున్న తర్వాత తను ఓటు వేసిన అభ్యర్థి పేరు, గుర్తు మొదలైన వివరాలతో కూడిన ముద్రిత పేపర్ను పొందడానికి వీలుగా ఈవీఎం, ఓటర్ వెరిఫైడ్ పేపర్, ఆడిట్ ట్రయల్, VVPAT ఏర్పాటు చేయాలని పేర్కొంది. పీపుల్స్ యూనియన్ ఆఫ్ సివిల్ లిబర్టీస్ కేసులో 2013లో పోటీ చేస్తున్న అభ్యర్థులని కాదని వారు ప్రతికూలంగా ఓటు వేసే అధికారం ఓటర్కి ఉంటుంది అని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ తీర్పు అమలు చేయడానికి ఎన్నికల సంఘం నోటాని ఏర్పాటు చేసింది. పీపుల్స్ యూనియన్ ఆఫ్ సివిల్ లిబర్టీస్ కేసులో 2013లో సుప్రీంకోర్టు తీర్పు చెబుతూ పార్లమెంటు, రాష్ట్ర శాసనసభకు పోటీ చేసే అభ్యర్థి నేర చరిత్ర, జీవిత భాగస్వామి, పిల్లల ఆస్తులు, అప్పులు, విద్యా అర్హత మొదలైన అంశాలతో కూడిన ప్రమాణాన్ని తప్పనిసరిగా వెల్లడించాలని పేర్కొంది.
ఈ కేసెస్ కొంచెం గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇది ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి. ఇది సుబ్రహ్మణ్య స్వామి కేసులో. ఎన్నికల సమయంలో అధికారంలో ఉన్న పార్టీ ఎన్నికల్లో తమ అధికారాన్ని దుర్వినియోగించి ఓటర్లను ప్రభావితం చేసే అవకాశం ఉంది. దీన్ని నివారించడానికి ఎన్నికల సంఘం కొన్ని నియమాలను రూపొందించింది. అవేంటంటే అధికార దుర్వినియోగానికి పాల్పడకూడదు, పార్టీ పనులు పాలనా యంత్రంగానే వినియోగించకూడదు, అధికార పర్యటనలు పార్టీ ప్రచార పర్యటనలకు రెండు కలిసి ఉండకూడదు, అధికార పర్యటనలు పార్టీ ప్రచార పర్యటనలు ఈ రెండు కలిపి ఉండకూడదంట. ప్రభుత్వ వాహనాలను ప్రచారానికి వాడరాదు. సెక్యూరిటీ వాహనాలు 3కు మించితే దాని ఎన్నికల వ్యాయంలో చూపెట్టాలి. ఈ సెక్యూరిటీ వాహనాలు 3కు మించినాయి అనుకోండి, ఇప్పుడు ఎంతైతే ఎన్నికల వ్యాయం ఉంటుంది కదా, ఆ వ్యాయంలో చూపించాలి. ఎన్నికల్లో పోటీ చేయే అభ్యర్థుల ప్రవర్తన నియమావళి అనేది ఎన్నికల ప్రణాళిక తేదీలు ప్రకటించిన తర్వాత అమల్లోకి వస్తుంది. ఎన్నికల్లో పోటీ చేయు అభ్యర్థుల ప్రవర్తన నియమావళి ఎప్పుడు అమల్లోకి వస్తుంది? ఎన్నికల ప్రణాళిక తేదీలు ప్రకటించిన తర్వాత అమల్లోకి రావడం జరుగుతుంది. ప్రభుత్వ వసతి గృహాలు, ఆఫీసులు మొదలైన ప్రభుత్వ ఆస్తులను ఏవి కూడా పార్టీలు ప్రచారానికి వినియోగించకూడదు. పత్రికల్లో, టీవీల్లో ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల ప్రచారానికి ప్రకటనలు ఇవ్వకూడదు. పత్రికల్లో, టీవీల్లో ఇచ్చే పార్టీ ప్రకటనలు ముందుగా ఎన్నికల సంఘానికి చూపించి అనుమతి తీసుకోవాలి. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడ్డాక ఎటువంటి గ్రాంట్లో చెల్లింపులు చేయకూడదు, కొత్త పథకాలు ప్రకటించకూడదు, శంకుస్థాపనలు చేయకూడదు, హామీలు ఇవ్వకూడదు. వివిధ స్థాయిలో ఎన్నికల నిర్వహణ. రాష్ట్ర స్థాయిలో ఎన్నికల సంఘానికి సహాయకారిగా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి, స్టేట్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్. ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో ఎన్నికల సంఘానికి ఈ సహాయకారిగా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఉంటారు. ఏమంటారు ఆయన్ని? స్టేట్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్. అయితే కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రభుత్వానికి సంప్రదించి, కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించి వీరిని నియమిస్తుంది. ఈ పదవికి రాజ్యాంగ ప్రతిపత్తి అనేది లేదు. ఈ పదవికి రాజ్యాంగ ప్రతిపత్తి లేదు.